న్యాయ వ్యవస్థనే పరీక్షకి నెట్టినటువంటి విషయం కాక్రోచ్లు. అసలు కాక్రోచ్ పార్టీ పుట్టిందే న్యాయ వ్యవస్థ యొక్క కామెంట్ దృష్టిలో పెట్టుకుని. అందుకనినే కామెంట్ చెయ్యాలంటే వెనకాడాల వేసినటువంటి పరిస్థితిని ఒక భయాన్ని సృష్టించారు. చివరికి సోషల్ మీడియాలో సుప్రీంకోర్టు కానీ ఏ కోర్టుల యొక్క తీర్పుల్ని లేదా అక్కడ జరిగే వీడియోల్ని అనుమతి లేకుండా ప్రసారం చేయకూడదు, మీరు షేర్ చేయకూడదు అంటూ నిషేధం విధించిన పరిస్థితి సుప్రీంకోర్టు. అంతగా భయపెట్టేశారు వీళ్ళు. జడ్జి గారు చేసిన కామెంట్ కొంతమంది అసాంఘిక శక్తులైనటువంటి న్యాయవాదుల గురించి, కానీ మేమే బొద్దింకలం అంటూ ముందుకు వచ్చినట్టు కాక్రోచ్ జనతా పార్టీ ఈవెన్ మొన్న మాట్లాడింది కూడా వీడియోలు ఇప్పుడు అర్జెంటుగా చూడండి అంటే ఇప్పుడు అర్జెంటుగా చూసేంత టైం లేదు అన్నందుకే, అంటే విద్యార్థుల మీద లాఠీ చార్జ్ జరిగితే చూడరా అంటూ న్యాయమూర్తుల్ని పరాభవించి న్యాయమూర్తుల మీద నెగిటివ్ కామెంట్స్ చేసినటువంటి వేళ రెండో రోజు అందుకనే కోర్టు ఏం చెప్పాల్సి వచ్చింది, మేము సీరియస్గా ఉన్నామని చెప్పాల్సి వచ్చింది. మూడో రోజు ఏం చేసింది, మళ్ళీ విచారించి అసాంఘిక శక్తులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కేసుల గురించి మేము ఆపం, విద్యార్థుల మీద నేరుగా కేసు పెట్టద్దు అని ఆదేశాలు. బట్ అసాంఘిక శక్తుల్ని కూడా వెనకేసుకొస్తూ వాళ్ళ పేరుతో, అంటే విద్యార్థులని ఆ పేరుతో పట్టుకుంటారు కదా అంటూ మళ్ళీ ట్రోల్ బిగిన్ చేశారు. న్యాయ వ్యవస్థకైతే పెద్ద పరీక్ష అవుతుంది.